హలో యోస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా మంచి లాభాలను సంపాదించాలి అనుకుంటారు చాలా వరకు. అయితే ఈ బిజినెస్ కి లక్షల్లో కావాలి, కోట్లలో కావాలి, ఇదంతా మన వల్ల కాదులే అని వదిలేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా మనం నిజాయితీగా చేస్తే తప్పనిసరిగా లాభాలు సాధించవచ్చు అని కొంతమంది వ్యాపారస్తులు అయితే మాత్రం నిరూపిస్తున్నారు. సో అలాంటి ఒక సక్సెస్ అయినటువంటి కామన్ మ్యాన్ నే ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో నేను శ్రీకాకుళం జిల్లా ఓబీఎస్ దగ్గర ఉన్నాను. ఈ ఓబీఎస్ రోడ్ లో ట్రావెల్ చేసే ఎవరైనా సరే ఈ శివశక్తి సోడా షాప్ దగ్గర ఆగి ఇక్కడ ఉండేటటువంటి సోడాని కానీ లేదా మనకి చాలా రేర్ గా దొరికేటటువంటి వేసవ కాలంలో మాత్రమే లభ్యమయ్యేటటువంటి మ్యాంగో టేస్టింగ్ కానీ ఇక్కడ రుచి చూసి వెళ్లాల్సిందే అంటున్నారు. అయితే ఆయనతో మాట్లాడితే ఇది దాదాపు 16 ఏళ్ల నుంచి ఇదే బిజినెస్ లో ఆయన కొనసాగుతున్నారు అంటున్నారు. అయితే లాభాలు మాత్రం నష్టపోకుండా బ్రతకడానికి సరిపడా వస్తాయి అంటున్నారు. అసలు ఈ చిన్న షాపే ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగంతో సమానం అని చెప్తున్నారు. మరి ఆయన యొక్క సక్సెస్ స్టోరీని ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను, చూసేయండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఈ షాప్ ఓనర్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సాధారణంగా రోడ్ సైడ్ షాపులు అంటే చాలా చిన్న చూపు చూస్తారు, కానీ మీరు ఎంత మంచిగా ఈ షాప్ ని రన్ చేస్తూ మంచిగా లాభాలు సంపాదిస్తున్నా అంటున్నారు. అసలు ఈ షాప్ వెనక ఎంత కష్టం ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 16 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్. గవర్నమెంట్ జాబ్ కింద లెక్క. అవును, సాధారణంగా ఇంత చిన్న షాప్ పెట్టుకొని గవర్నమెంట్ జాబ్ తో సమానం అని చెప్తున్నారు కదా, ఎలా? కస్టమర్లు ఉన్నారు, మాకు అంత మంచి కస్టమర్లు ఉన్నారు. ఓకే, మేము దీని మీద మాకు ఎవరైతే బతికిస్తున్నారో వాళ్ళే మా గవర్నమెంట్. ఓకే. సో చూడడానికి చాలా సింపుల్ గా ఉంది, చాలా చిన్న షాపు. కాకపోతే మీ షాప్ లో ఉండేటటువంటి స్పెషల్ ఐటమ్స్ వల్ల మీకు ఎంత లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. లాభాలు అంటే మాకు తిన్నంత సరిపోతుందండి. ఓకే, లక్షల కోట్లు సంపాదించాలి. సో ఎంత దీంతో మీరు స్టార్ట్ చేశారు బిజినెస్? 16 సంవత్సరాల క్రితం 80,000తో స్టార్ట్ చేశారు. 80,000తో స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు అప్పు లేకుండా చక్కగా మీకు అంటే ఖర్చు పోను లాభం వస్తుందా నెలకి? 10,000, 12,000, 15,000 మిగులుతుందండి అన్ని పోను. ఓకే సార్, సాధారణంగా మీరు అంటే మామిడికాయలు కానివ్వండి లేదా మిగతా కానివ్వండి ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు? మామిడికాయలు బెంగళూరు నుంచి వస్తాయండి. ఈ మారేడు, సుగంధి ఇవి ఒరిజినల్. మారేడు పండు, సుగంధి వేరు, ఇవన్నీ విజయవాడ నుంచి. ఓకే. సో మేము సోడాలు చాలా వరకు చూసాం, కానీ హెల్త్ కాన్షియస్ దృష్టిలో పెట్టుకొని ఈ సుగంధి మారేడు సోడాలను ప్రిపేర్ చేస్తున్నారు కదా. సో ఈ పౌడర్లు మీరు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు? ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు. ఓకే, అంతే. సో కస్టమర్స్ చూస్తున్నాము, మేము ఉన్నప్పుడే సాధారణంగా చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. సో రెగ్యులర్ కస్టమర్స్ అండి వీళ్ళంతా? రెగ్యులర్. ఓకే. ఇది స్టార్ట్ చేసిన కూడా మాకు ఎంతమంది కస్టమర్ లేరండి. 16 సంవత్సరాల నుంచి రోజు పెరుగుతూనే ఉన్నారు. అందుకే ఇది నా గవర్నమెంట్ జాబ్ అని చెప్తున్నాను. ఓకే. సో సాధారణంగా రోడ్ సైడ్ షాపులు అంటే చిన్న చూపు ఉంటది, అంటే బాగా చెయ్యరు, మంచి క్వాలిటీని మెయింటైన్ చేయరు అని మీరు ఏమంటారు? చూసారు కదా, ఏదైనా క్వాలిటీ లేకుండా ఉందో చెప్పండి. లేదు, నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ప్యూర్ వాటర్. సో ఆ మామిడికాయ ముక్కల్లో కూడా మినరల్ వాటర్ యూజ్ చేస్తారు. మామిడికాయ ముక్క కలిపినట్టు వేయాలి కదా, అది కూడా మినరల్ వాటర్. ఓకే, సోడాల్లో కూడా మీరే ఓన్ గా పెట్టుకున్నారా దాన్ని? సో రోజుకి ఎంత అవుతుంటది వ్యాపారం సాధారణంగా? 2,000, 3,000, సీజన్ అయితే 5,000, 6,000 అవుతుంది. ఓకే. సో సమ్మర్ లో అయితే మనకి సీజన్ కాబట్టి ఆ సీజన్ లో రోజుకు 5,000, 6,000 ఈజీగా వచ్చేస్తుంది అంటారు. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు రాజు. రాజు గారు, ఈ శివశక్తి సోడా షాప్ కి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు సాధారణంగా ఇవి మనందరికి తెలిసిన ఫుడ్ అయినప్పటికీ చాలా రేర్ గా దొరుకుతాయి, అంటే సమ్మర్ లో మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఈ షాప్ లో మాత్రం 360 రోజులు దొరుకుతాయి అంటున్నారు. ఓకే. ఎప్పటికప్పుడు ఇంట్లో మనం చేసుకున్న దాన్ని కూడా టేస్ట్ పరంగా బాగానే ఉంటుంది. ఓకే. అంటే చిన్న షాపులు సాధారణంగా రోడ్ సైడ్ షాపులు తినకూడదు లేదా బాగా మెయింటైన్ చెయ్యరు అని అంటారు కదా, సో మీరేమంటారు? నేను టేస్ట్ పరంగా చేస్తే మటుకి నాకు ఇక్కడ రీజనబుల్ గా ఉంది, ఇందులో డౌట్ పడవలసింది బాగానే ఉంది. తర్వాత నుంచి కోకా కోలా డ్రింకులు, ఈ కిస్మత్లు, ఇవన్నీ థమ్స్ అప్లు ఇవన్నీ వస్తున్నాయి. వాటి మీద కూడా ఈ కలర్ఫుల్ సోడాలు బాగుంటాయి. సో ఇక్కడ హెల్త్ ని కూడా కాన్షియస్ లో పెట్టుకుని మనకి మారేడు సోడా, సుగంధి, అల్లం, జీలకర్ర ఇట్లా చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ టేస్ట్ చేస్తారా మీరు? ఆ టేస్ట్ ఎలా ఉంటుందండి? బాగుంటది.
ఆరోగ్యపరంగా ఏమైనా హానికరంగా అంటూ ఏమి లేదు, అది బాగానే ఉంది. ఎప్పుడైనా ఇంకా మెడిసిన్ కింద వాడడానికి కూడా అవకాశం ఉంది. ఈ సోన్ అనేది, మారేడు అనేది, జీరా అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో చూసారు కదా, ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ గారి మిసెస్ ఉన్నారు, కనకలక్ష్మి గారు. సో మాట్లాడేద్దాం. అమ్మా నమస్తే. మామిడికాయ అసలు నిజంగా చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. కాకపోతే మనకి సాధారణంగా వేసవికాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి. సో బయట తినాలి అన్నా మనకి ఇలాంటివి దొరకవు. అదే విధంగా మీరు చక్కగా ఊరు పెడుతున్నారు కదా, ఆ ఊరు వేసినవి కూడా మన ఇంట్లోనే దొరుకుతాయి, కానీ సాధారణంగా షాపుల్లో మాత్రం ఎక్కడ దొరకవనే చెప్పుకోవచ్చు. సో అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించిందమ్మా? అంటే ఎవరు చేయరు కదండి, వ్యాపారం అయితే మాకు చేయాలనిపించింది. మేము ఇది ఎంత కాస్ట్ అయినా తెచ్చి అమ్ముతూ ఉంటాం. అంటే మాకు లాభం లేకపోయినా మాకు ఇది ఒక సరదాగా ఉంటది. అంటే ఎక్కడెక్కడ నిండా మామిడికాయల కోసం మా దగ్గరకు వస్తాయి. అందుకని మాకు ఇది చేయాలనిపించింది. గత 5 సంవత్సరాలుగా మేము మామిడికాయలు ఎక్కడ దొరకకపోయినా మా దగ్గర మాత్రం దొరుకుతాయి. ఓకే, 365 రోజులు మీ దగ్గర మామిడికాయలు అవైలబుల్ గా ఉంటాయి. రోజులు మా దగ్గర మామిడికాయలు దొరుకుతాయి. మేము ఒకవేళ షాప్ తీయకపోయినా మాకు ఫోన్లు వస్తాయి మామిడికాయల కోసం. అంటే ఎస్పెషల్లీ మీరు ఏదైతే ఊర పెట్టిన మామిడికాయలు లేదా ఇట్లా ఉప్పు కారం పెట్టిన మామిడికాయలు దీనికోసం ఎక్కువగా వస్తారండి కస్టమర్స్? సో కనకలక్ష్మి గారు, మనం చూసుకోవచ్చు ఏ బిజినెస్ అయినా చేయాలి అంటే వేలు ఉండాలి, లక్షలు ఉండాలి, లేదా పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి అనుకుంటారు. కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలతో కూడా మనం లాభాలు సంపాదించవచ్చు అని అంటారా? అన్ సీజన్ లో లాభం అయితే రాదండి, ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ. అవును, అన్ సీజన్ లో లాభం రాదు. కానీ ఎక్కడెక్కడి నుండో మామిడికాయల కోసం వస్తారు కాబట్టి మాకు కస్టమర్ల కోసమే మేము చేస్తాం. అది మాకు సరదా. ఓకే, సో ఇది అన్ సీజన్ నుంచి ఎక్కడి నుంచి తెప్పిస్తారండి మామిడికాయలు? కర్ణాటక నుండి వస్తాయి. కర్ణాటక, బెంగళూరు, చిత్తూరు అక్కడి నుండి తెస్తాం. ఓకే, సో అంత దూరం నుంచి తెప్పిస్తూ ఉంటారు. సీజన్ లో ఎలా ఉంటది వ్యాపారం? సీజన్ లో తక్కువ ఉంటదండి, ఎందుకంటే మామిడికాయలు అంతా దొరుకుతాయి కాబట్టి తక్కువ ఉంటుంది. ఓకే, సో మీ వారు యాక్చువల్లీ మాకు షాపే గవర్నమెంట్ జాబ్ తో సమానం అని చెప్తున్నారు, మీరేమంటారు? అంటే మేము ఎవరిని వర్కర్స్ పెట్టుకోలేదు, మాకు మేముగా కష్టపడతాం. ఇద్దరే? మేమిద్దరమే కష్టపడతాం. మేము అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో చూసారు కదా, నిజంగా అంటే ఉప్పు కారం ఇవే వేస్తారు, ఇంకేం వేయరు ఇందులో. సో నిజంగా చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా మనం లాభాలు సంపాదించవచ్చు. అంటే కారం వాడతాం. అబ్బా, కారంలో కూడా బ్రాండ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు. సాల్ట్ కూడా టాటా సాల్ట్ వాడతాం. ఓకే, సో అన్ని క్వాలిటీ మెయింటైన్ చేసే వస్తువులే. మా క్వాలిటీయే మెయిన్, కస్టమర్ల ఆనందమే మాకు ఆనందం. సో మీరు నిజంగా అంత క్వాలిటీగా అమ్ముతున్నారు కాబట్టి చూడడానికి ఇంత చిన్న షాప్ అయినా, రోడ్డు సైడ్ షాప్ అయినా కస్టమర్స్ మాత్రం వస్తూనే ఉన్నారు. నేను ఇప్పటికి వచ్చి ఒక 1 అవర్ అయ్యింది. నాకు తెలిసి ఒక 30 మెంబర్స్ వచ్చి కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సోడాలు తాగి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో నిజంగా అసలు గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇంత చిన్న షాప్ అంత బాగా మీరు సక్సెస్ అయ్యారు. మీరేం చెప్తారండి? రోడ్ సైడ్ షాప్లు సాధారణంగా క్వాలిటీ మెయింటైన్ చేయరు లేదా బాగా ఉంచరు అని చాలా వరకు అంటూ ఉంటారు. సో మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే మా కస్టమర్లే మాకు చెప్తారు ఏంటంటే మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అంతా నీట్ గా ఉంచుతారు, అందుకే మేము ఎక్కడి నుంచి అయినా మీ దగ్గరికి సోడాకి వస్తాం, మీ దగ్గర ఉన్నట్టు ఇంకెక్కడ ఉంటుందని మా కస్టమర్లే చెప్తారు. సోడాల్లో కూడా హెల్త్ ని మంచిగా మీరు దృష్టిలో పెట్టుకొని సుగంధి సోడా లేదా అల్లం ఇంకా ఏదో చెప్పారు, మారేడు, వాము, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ నేచురల్. మీరే చేస్తారా అవన్నీ పౌడర్స్? నేనే చేస్తాను. ఓకే, మా వారు మేమే చేస్తాం. సో దానికోసం కూడా ఎక్కువ మంది వస్తారా కస్టమర్స్? ఎక్కువ మారేడు కోసం వస్తారు. తర్వాత ఈ దగ్గు జలుబు ఏమైనా సమస్యలు ఉంటే మిరియాల సోడా, కఫం ఉంటే అల్లం సోడా, ఏదైనా అరగలేదు అనుకోండి తినేది అప్పుడు జీరా సోడా, వాము సోడా అవన్నీ తాగుతూ ఉంటాం. మాకు అన్ సీజన్ లో ఏది ఎక్కువ అవుతాయి అంటే వాము, జీలకర్ర, మిరియాలు, అల్లం సోడా ఇవి అవుతాయి. సీజన్ లో అయితే మొత్తం అన్ని అవుతాయి. అన్నిటికన్నా ఎక్కువ మారేడు అవుతాయి. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీ షాప్ బాగుంది, మీ షాప్ లో ఉండే ఐటమ్స్ కూడా బాగున్నాయి. సో అందుకే మోస్ట్లీ కస్టమర్స్ కూడా మేము ఒరిజినల్ గా ఊరబెడతాము. ఓకే, వెన్నీ లేయడం, ఉడకబెట్టడం అవన్నీ మేమేం చేయం. ఒరిజినల్ గా ఊరబెట్టి 35 రోజులు ఊరిన తర్వాత ఆ ఉసిరికాయలు తీసి మేము బండి మీద పెట్టి అమ్ముతాం. ఓకే, సో ఒక ఉసిరికాయ ఊరడానికి మీకు 35 డేస్ పడుతుంది. చక్కగా ఇంట్లో ఊరబెట్టేసి దాన్ని మళ్ళీ అమ్ముతారు. తర్వాత ఈ ఊరిని బాటిల్ వేసి దాంట్లోకి మళ్ళీ నీట్ గా వాటర్ పోసి
ఉప్పు కారం పసుపు వేసి బండి మీద పెడతాం. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు? సాధారణంగా మనం చిన్న వ్యాపారాల్లో కూడా లాభాలు సంపాదించవచ్చు అంటారా? సంపాదించవచ్చండి, అన్ని ఇంట్రెస్ట్ గా చేసి బాగా మెయింటైన్ చేస్తే సంపాదించవచ్చండి. ఓకే, అంటే చేసే విధానాన్ని బట్టి మన వ్యాపారం రన్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ సక్సెస్ స్టోరీ అన్నమాట. సాధారణంగా 16 సంవత్సరాల ముందు 80,000తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు అన్ని లాభాలు పోని నెలకి దాదాపు 20-30,000 మిగులుతుంది అంటున్నారు. అయితే కస్టమర్లకి ఇష్టమైనటువంటి ఇక్కడ ఉండేటటువంటి స్పెషల్ మామిడికాయల కోసం అన్ సీజన్ లో కూడా మేము ఎంత కష్టమైనా సరే, ఎంత దూరం నుంచి అయినా సరే తెప్పించి అందుబాటులో ఉంచుతాం అంటున్నారు. సో ఈ స్టోరీని చూసిన తర్వాత మీకేం అర్థమవుతుంది? మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ చేసే పని చిన్నదని చూడకుండా మన బుర్రకి కాస్త పదును పెట్టి కొంచెం వినూత్నంగా ఆలోచిస్తే మనం డెఫినెట్లీ సక్సెస్ ని సాధించవచ్చు అని అర్థమవుతుంది కదా. మరి ఇలాంటి వ్యాపారాల మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. మరి ఇలాంటి సక్సెస్ స్టోరీని చూడాలి అనుకుంటే కీప్ వాచింగ్ సుమన్ టీవీ.